Hello guys, welcome back to my YouTube channel. So ఏంటి ఇంత రెడీ అయిపోయి కూర్చుని అనుకుంటున్నారు కదా. సో మీరు నా thumbnail చూసి ఉంటే తెలిసిపోయి ఉంటుంది దట్ టుడే ఈస్ ఫాదర్స్ డే అండ్ మదర్స్ డే చేసినట్టు ఫాదర్స్ డే కూడా చేసుకోవాలి కదా. సో అందుకని అండ్ ఇంట్రో, దిస్ ఇస్ అన్ ఇంట్రొడక్షన్ వీడియో సో దట్ మీరు కంప్లీట్ వీడియో చూడడానికి ఒక హోప్. మేబీ మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ యా. సో ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండ్ నాట్ జస్ట్ ఫాదర్స్, ఈవెన్ యువర్ బ్రదర్స్ ఆర్ యువర్ సెకండ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ మీ ఫాదర్స్కే కాదు, మీ బ్రదర్స్కి, సిస్టర్స్, ఐ మీన్ సారీ సిస్టర్స్ అంటున్నాను, రాంగ్, బట్ యా యువర్ సిస్టర్ కెన్ ఆల్సో బీ యువర్ ఫాదర్ అండ్ మదర్. సో ఎవరైనా కూడా మీ రిలేటివ్స్లో అండ్ మా రిలేటివ్స్లో అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ఈరోజు ఫాదర్స్ డే రోజు నేను ఏమేమి చేస్తున్నాను అంటే, ఫస్ట్ యూజువలీ మా డాడీ అసలు లైక్ టైమే ఉండదు, టైం ఉన్నా మా డాడీ టైం తీసుకోరు. సో ఏంటంటే ఎవ్రీడే రొటీన్ కదా. సో ఈరోజు అట్లీస్ట్ స్పెషల్గా ఉండాలని చెప్పి నేను మా డాడీని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. లైక్ మూవీకి, ఫస్ట్ మూవీ ఒకటి ప్లాన్ చేసా, తర్వాత డిన్నర్. లైక్ మా డాడీ ఎప్పుడు నన్నైతే మా డాడీ ఎప్పుడు బయటికి తీసుకెళ్ళలేదు, బికాజ్ మా డాడీకి అంత తెలియదు కాబట్టి. బట్ నాకు తెలుసు కదా, సో వాళ్ళు లేకపోయినా లేకపోతే వాళ్ళకి తెలియక తీసుకెళ్ళకపోయినా మనకు తెలిసి మనం తీసుకెళ్ళాలి. సో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని లైక్ కష్టపడి చదివించారు కాబట్టి మనం కూడా లైక్ మనం చదువుకున్నాం కాబట్టి, లైక్ వాళ్ళేమి మనలాగా చదువుకోరు కదా అంతా, బట్ మనం వాళ్ళు మనల్ని చాలా చదివించారు కదా, వాళ్ళకన్నా డబ్బులు చదివించారు. సో మనం ఆ కృతజ్ఞతతో అన్నా వీ హ్యావ్ టు లైక్ బీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దెమ్. అండ్ మా డాడీ విషయానికి వస్తే, లైక్ మా డాడీకి ఏమీ తెలియదండి. హీజ్ లైక్ ఇల్లు అండ్ మా కంపెనీ అంతే, అండ్ ఫ్యామిలీ, అంతవరకే తెలుసు. కానీ మా డాడీకి ఇలా బయటికి వెళ్ళాలి, ఐ మీన్ ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళాలి అని ఎప్పుడు అంత తెలీదు. లైక్ మోర్ ఆఫ్ వర్క్ హాలిక్ మా డాడీ. చాలా చాలా పంక్చువల్, చాలా కామ్, చాలా డీసెంట్. సో ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్, మమ్మీ డాడీ ఉంటే నార్మల్ రాజకీయము, ఫ్యామిలీ అది మాట్లాడుకుంటారు. నేనుంటే జోవియల్గా జోక్స్ వేసుకుంటాం. సో నాకు మా డాడీకి ర్యాప్ ఎట్లా అంటే, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ మా ఇద్దరికి. లైక్ నేను ఏదైనా జోక్ వేసినా మా డాడీ నవ్వుతాడు, కానీ మా మమ్మీ నవ్వదు, కొంచెం డిఫరెంట్ మా మమ్మీలే. సో ఇంకా మా డాడీ ఏంటంటే, మనం ఏదైనా చేస్తే హీస్ లైక్ ఓకే, ఆయన చేయకపోయినా మనం చేస్తే హీల్ ఎంజాయ్ ఇట్ అండ్ ఎంకరేజ్ చేస్తారు. అండ్ మా డాడీ డే ఇన్ హిస్ లైఫ్ ఒకరోజు పెడతాను. అసలు ఎలా ఉంటారంటే మా డాడీ, అది మీరే చూడండి. అండ్ మా డాడీ చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి వచ్చారు. నాట్ చాలా పెద్ద, బట్ మాకున్నంతలో వీఆర్ హ్యాపీ. అండ్ మై ఫాదర్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ హీ స్టిల్ వర్క్స్. ఇప్పటికీ వర్క్ చేస్తారు మా డాడీ. ఎందుకు రిటైర్ అయిపోయి ఇంట్లో ఉండొచ్చు కదా అంటే, మా డాడీ ఏమంటారు, నాకు బోర్ కొడుతుంది ఇంట్లో, అందుకే నేను కంపెనీకి వెళ్తాను అని అంటారు. సో అంత వర్క్ హాలిక్. అండ్ మా డాడీలో ఉన్న క్వాలిటీస్ నాలో లేవు, అంటే గుడ్ క్వాలిటీస్. అండ్ మా డాడీ అసలు స్మోక్ చేయరు, డ్రింక్ చేయరు. ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నా కూడా మా డాడీ అసలు స్మెల్ కూడా చేయరు, అంత గుడ్ పర్సన్ మా డాడీ. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ found or have him in my life, and I hope I am also lucky, he's also lucky to have me అని అనుకుంటున్నాను. సో మా డాడీతో ఒక వీడియో అంటే నేను మా డాడీ చాలా జోవియల్గా ఉంటాం, చాలా అంటే చాలా. బట్ మా మమ్మీ ఏంటంటే కొంచెం పద్ధతి, అలా ఉండకూడదు ఆడపిల్ల అంటారు. మా డాడీ నేను ఏ జోక్ వేసినా మా డాడీ కొంచెం ఎంజాయ్ చేస్తారు. సో మాకు అట్లా ర్యాపో సెట్ అయింది. అండ్ చిన్నప్పుడు అసలు బిఫోర్ ఐ లైక్ మెచ్యూర్ అయ్యే వరకు నేను ఫుల్ డాడీ కూచి అంట. లైక్ నేను మా డాడీకి బల్లి కత్తుక్కున్నట్టు పడుకునేదాన్ని అంట అసలు చాలా.
ఆఫ్టర్ మెచ్యూర్ అయ్యాక ఆబ్వియస్లీ మమ్మీస్కి కొంచెం క్లోజ్ అవుతాం కదా. సో అలా నాకు మా డాడీకి కొంచెం కనెక్షనే కానీ, లేకపోతే అసలు నేను మా డాడీ ఎలా ఉంటామంటే, లైక్ మా డాడీ ఆఫీస్ వర్క్ షాప్ నుంచి ఇంటికి వస్తుంటే మాకు తెలిసిపోద్ది కింద. నేను వెళ్ళి దాక్కుంటా, మా డాడీ కనిపెట్టాలి. సో అలా నేను ఆల్మోస్ట్ నా 10th క్లాస్ వరకు నేను అలానే ఆడుకునేదాన్ని మా డాడీతో. రోజు మా డాడీతో రౌండ్ వేయించుకునేదాన్ని. ఇప్పుడు పిల్లో నాతో ఎలా వేయించుకుంటుందో అలా నేను రోజు బండి మీద రౌండ్ వేయించుకునేదాన్ని. అండ్ మా డాడీ నన్ను రోజు వచ్చి ఎత్తుకొని రౌండ్స్ తిప్పుతారు కదా, అట్లా తిప్పేవాళ్ళు. సో అంత క్లోజ్ ఉండేదాన్ని. ఆఫ్టర్ కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత, కొంచెం పెద్దదాన్ని అయ్యాక ఐఎమ్ లైక్ ఓకే, జోక్స్ వరకే, అది అక్కడతో లిమిట్ అయిపోయింది. లైక్ ఈ కాంట్ లిఫ్ట్ మీ కదా ఇప్పుడు ఎత్తుకోవాలన్నా కూడా. సో అందుకని సో ఇప్పుడు మా డాడీని నాకు జాబ్ వచ్చినప్పుడు నేను బయటికి తీసుకెళ్ళా. తర్వాత ఇప్పుడు నాకు జాబ్ రైట్ నౌ ఐఎమ్ నాట్ వర్కింగ్. అందరూ నేను వర్కింగ్ అనుకుంటారేమో, ఐఎమ్ నాట్ వర్కింగ్, బట్ ఐఎమ్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ జాబ్స్. అండ్ నా గురించి తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత వేరే వీడియోలో ఐ టెల్ యూ. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు వీఆర్ గోయింగ్ అవుట్. లైక్ మా డాడీ ఇందాక లంచ్కి వచ్చారు, లైక్ వర్క్షాప్ నుంచి. యాక్చువల్లీ మాకు మండే హాలిడే, కానీ సండే వచ్చింది కదా, ఫాదర్స్ డే. సో మా డాడీ యూజువల్లీ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 8:30కి వెళ్తే ఈవినింగ్ 5:30 ఎగ్జాక్ట్గా ఇంట్లో ఉంటారు. సో అంతా అప్పుడప్పుడు ఓవర్ టైం చేస్తారు. సో అది ఎప్పుడో మంత్ ఎండ్స్ అప్పుడే. సో ఈరోజు చెప్పా, నువ్వు 4 కల్లా ఇంటికి రావాలి నాన్న, నాకు సంబంధం లేదు, టికెట్స్ బుక్ చేశా అంటే. మా డాడీ ఏంటంటే ఏదైనా బుక్ చేసేసామంటే ఇంకా తప్పక రావాలి కాబట్టి వస్తున్నారు. బట్ హీ విల్ ఎంజాయ్ ద మూవీ. సో ఏ మూవీ అనేది నేను థియేటర్కి వెళ్ళాక చూపిస్తా. అండ్ ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామో కూడా చూపిస్తాను ఆఫ్టర్ వి గో దేర్. లైక్ ఫస్ట్ మూవీ, దెన్ రెస్టారెంట్ విత్ ద ఫ్యామిలీ. యాక్చువల్లీ నాకు తెలిసి మూవీస్ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అండి కలిసి, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇద్దరు మమ్మీతో ఒకసారి లేకపోతే డాడీతో ఒకసారి అట్లా వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసి మేము ఫ్యామిలీ మొత్తం కలిసి లైక్ కార్లో వెళ్తున్నాం. అండ్ డిన్నర్ కూడా సెకండ్ టైం. నాకు జాబ్ వచ్చినప్పుడు తీసుకెళ్ళా నా శాలరీతో, తర్వాత ఇప్పుడు. సో పెద్దగా ఇష్టపడరు వీళ్ళు, బయట ఫుడ్ తినరు. సో అందుకని మేము బయటికి వెళ్ళామంతా. నేను వెళ్తే మా ఫ్రెండ్స్తోనే వెళ్తాను, అయితే ఆర్డర్స్ పెట్టుకుంటాను అది. సో చాలా బోర్ కొట్టేసి ఉంటాను కొట్టించేసే ఉంటాను. సో ఇప్పటికీ చాలా లేట్ అయింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ దిస్ వీడియో విల్ స్టార్ట్ ఫ్రమ్ మై గెట్ రెడీ విత్ మీ మేబీ, అండ్ దెన్ it will continue. Hope you will like this video, and see you in the video. Bye. So hi guys. సో నా ముందు బ్లాగ్ చూసుంటే ఇదేంటో మీకు తెలిసి ఉండాలి. సో ఇది మా పిన్ని నాకు ఒక బాక్స్ ఇచ్చింది. అంటే బ్లాగ్ చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. సో ఆ బాక్స్లో ఈ హెర్బల్ పౌడర్ అనేది ఒకటి వచ్చింది, హెయిర్ వాష్ పౌడర్ అంట ఇది. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ అయితే హెయిర్ని వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాత అకార్డింగ్ టు అవర్ లెంత్ మనం ఏం చేయాలంటే, ఈ ఎక్కువ వాడకూడదు, మళ్ళీ పౌడర్ చాలా తక్కువ వాడాలంట. అండ్ స్మెల్ చాలా బాగుంది. ఇట్స్ లైక్ సోంప్ స్మెల్ వస్తుంది. ఓ సోంప్ స్మెల్ వస్తుంది. సో మన హెయిర్ తగ్గట్టు తీసుకోవాలంట. మరి నేనైతే ఇది ఫస్ట్ టైం వాడుతున్నా. అండ్ ద పౌడర్ ఈజ్ లైక్ దిస్. సో నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటున్నా. అండ్ హెన్నా అనుకోండి, అలాగ ఉంది మరి కలర్ కూడా. సో 2 స్పూన్స్ సరిపోతుందో లేదో నాకు తెలీదు, 3 వేసుకుంటున్నా. సో ఇది నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు. ఇది 2 టైమ్స్గా. సో ఇట్లా వేసుకున్న తర్వాత వెయిట్, ఐల్ షో యూ. సో దీని మీద రాసుంది చూడండి, లైక్ టేక్ few scoops of hair wash powder as per the length of your hair and mix it with a little water to make a paste. Apply the paste to the damp hair and scalp. Gently lather and then wash your scalp with water. Repeat this step again for a clean and healthy scalp. Recommended twice a week for better results. Twice a week ఏంటంటే కొంచెం పౌడర్కి
బట్ యా ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అండ్ ఓల్డ్ స్కూల్ అనుకుంటా. ద బ్రాండ్ నేమ్ ఇస్ ఓల్డ్ స్కూల్ ఐ థింక్. సో యా ఇప్పుడైతే నేను హెడ్ బాత్ చేయాలా లేదా అనేది నాకు కన్ఫ్యూజన్. సో ఐల్ జస్ట్ గూగుల్ ఇట్ అండ్ దెన్ ఐల్ లెట్ యూ నో. సో యా ఐల్ కమ్ బ్యాక్. బాయ్. సో యా actually after researching I got to know that old school is a brand and అది మీకు గూగుల్లో కొడితే వస్తుంది. and it is basically a powder that makes your hair healthy అంట and your scalp also. so ఇదేంటంటే ఒక 2-3 స్పూన్స్ వేసుకొని వాటర్ లైక్ షాంపూ లాగా వాటర్ పోసి షాంపూ లాగా టెక్స్చర్ చేసుకోవాలి. ఇట్స్ లైక్ నాట్ రనీ అండ్ నాట్ థిక్కీ. సో అలా చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు లైక్ అప్లై ఆన్ యువర్ హెయిర్ అండ్ మసాజ్ ఇట్ టిల్ యూ గెట్ అ ఫోమ్. అంటే ఫోమ్ రావాలంట, కొన్ని రావు కొన్ని వస్తాయంట. సో అది చేసిన తర్వాత ఒక 5 minutes అలా వదిలేసుకొని నార్మల్ హెడ్ బాత్ ఎలా చేస్తారో షాంపూతో అలా చేసేసుకోవాలంట. లైక్ పౌడర్స్ అంత త్వరగా పోవంట. సో it is better to apply do head bath with the shampoo. so shampoo to wash cheskoni then you have to apply conditioner if you want a smoother hair. so nenaithe I don't know. so ఇప్పుడైతే నేను ఇది అప్లై చేసేసి ఎలా how do you make a paste అని నేను చూపిస్తాను and how do you apply on your wet hair అనేది కూడా చూపిస్తాను మీకు. and yep, so let's get into the video. so guys, I'm in the washroom now. so ippudaitu water posesukundam indlo. I don't know, I'm starting with the spoons. like spoons lo posta bhayamastundi. ఇది రాట్లే హ్యాండ్తో పోతాం. ఫస్ట్ అయితే కొంచెం పోసా. సో I'm making a paste. it is not sufficient, so కొంచెం water. I think this would be enough. actually ఎక్కువైతుందా? no, this would be enough I think. so yeah, this is actually enough. ఇది మిక్స్ చేస్తే బాగానే షాంపూ టెక్స్చర్ వచ్చేస్తుంది అండ్ ఫోమ్ వస్తుందండి. మీరు చూస్తే ఇందులో ఫోమ్ లా కూడా వచ్చేస్తుంది వైల్ యూ మిక్స్. సో వెయిట్. స్మెల్ మాత్రం అంత గొప్పగా లేదు చెప్పాలంటే. సో యా, it should be like this. actually it is perfect అనుకుంటా. ఫస్ట్ టైం చేస్తున్నా బట్ మేబీ I got it అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ నౌ. అంటే అప్లై చేసుకోవడం అండ్ మసాజ్ చేసుకోవడం. సో ముందైతే నా హెయిర్ని వెట్ చేద్దాం. వెట్ చేద్దాం. సో నాది షార్ట్ హెయిర్ కాబట్టి ఐమ్ జస్ట్ డూయింగ్ లైక్ దిస్. లైక్ మీ ముందే చేద్దామని నేను చేస్తున్నా. లైక్ వెయిట్ అ సెకండ్, నేను వెట్ చేసుకొని వస్తా హెయిర్. ఓకే, సో నేనైతే వెట్ చేసుకున్నాను నా హెయిర్. లైక్ ఫస్ట్ టైం ఇలా చేయడం. సో ఇప్పుడైతే పేస్ట్ అప్లై చేసేసుకుంటా. సో యాక్చువల్లీ ఫోమ్ వస్తుంది దీనికి while I'm applying. So I want to show you 1 minute. I better open and put my camera over here. There. Oh, camera connection. it's better. సో ఇది ఫోమ్ వస్తుంది. సో మీరు చూస్తే
చూస్తే మీరు ఫోమ్. సో అండ్ షుడ్ అప్లై టు ద టిప్స్ టు. అంత ప్రాపర్గా అప్లై అయితే నేను చేసుకోలేదు, కానీ ఐ హోప్ ఐ అప్లై వెల్. మా నిజానికి చాలా డాండ్రఫ్ ఉందండి. అండ్ చూడండి, ఇక్కడ ఫోమ్ తెలుస్తుందో లేదో మీకు, అదిగో ఫోమ్ చూసారా. సో ఇలా అయితే నేను ఆల్మోస్ట్ అప్లై అయితే చేసేసుకున్నా. ఎంటీ అయిపోయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్, I'll apply to the roots only. And ఈ ఫ్రంట్ హెయిర్ కూడా అంత గొప్పగా ఉండదు. సో ఇట్లా యూ హ్యావ్ టు మసాజ్ చేసుకోవాలంట. అండ్ ఏమన్నా మిగిలితే అది కూడా చాలానే వచ్చింది. క్లీన్డ్ అవుట్. I want to apply to the ends. సో ప్రస్తుతానికైతే ఇట్లా అయింది. I'll see you after my head bath. Bye-bye. సో లెట్స్ గెట్ రెడీ. సో ట్రాన్సిషన్ టైం. సో ఈ డ్రెస్ నేను ఎప్పుడో తీసుకున్నాను. అండ్ అగైన్ ట్రాన్సిషన్, దట్ ఈస్ లైక్ హెయిర్ డ్రై చేసుకోవడం. అండ్ ద రివ్యూ విల్ బీ కమింగ్ సూన్. చూడండి, నేను రివ్యూ అయితే ఇస్తున్నాను మీకు. సో గైస్, సో నేను ఆ పౌడర్ పెట్టుకున్నాను కదా, సో దానికి రివ్యూ. సో స్మెల్ అయితే సేమ్ పౌడర్ స్మెల్ వస్తుంది నాకైతే. హెడ్ వాష్ చేశాను విత్ ద షాంపూ. అండ్ ద హెయిర్ నాకైతే ఏం డిఫరెన్స్ తెలీదు. మేబీ 2 to 3 times వాడితే మేబీ డిఫరెన్స్ తెలుస్తుందేమో. బట్ రైట్ నౌ దిస్ ఈస్ ద అప్డేట్. సో రెడీ అయ్యి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే, బాయ్. అండ్ దాట్ ఈస్ ఫర్ ద రివ్యూ. అండ్ నేనైతే హెయిర్ అయితే టై చేసుకున్నాను చెప్పాలంటే. లైక్ నేను డైసన్ హెయిర్ స్ట్రైట్తో డ్రై చేసుకుంటే జుట్టు కొంచెం హెయిర్ స్ట్రైట్గా ఉంటుంది, కానీ నేను ఇమీడియట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకొని పెట్టేసరికి అలా అయింది. అండ్ దట్ ఈస్ మై హెయిర్ స్టైల్ ఫర్ ద హోల్ డే. సో అంతే, సింపుల్. అండ్ ఇప్పుడు నో మేకప్ లుక్ వేసుకుంటాను. నేను వేసుకునే ఆ 2-3 కూడా మేకప్ అనుకుంటారు చాలామంది. ఏదో చాలా ఉన్నాయి నా దగ్గర, ఏదేదో వాడేస్తున్నాను. నేను వాడేది ఇప్పుడు ఫస్ట్ సన్ స్క్రీన్. అండ్ దెన్ ఆఫ్టర్ సన్ స్క్రీన్ నేను వాడేది ఓన్లీ బ్లష్. అండ్ దెన్ అంతే, బ్లష్ అండ్ లిప్ ఆయిల్ అంతే. నా దగ్గర లిప్స్టిక్స్ కూడా లేవు. అండ్ ఇఫ్ యూ గైస్ వాంట్ మై వ్యానిటీ టూర్, షూర్లీ కమెంట్ చేయండి. నేను ఆ వ్యానిటీ టూర్ అయితే చేస్తాను. నాకైతే ఫౌండేషన్ అవన్నీ సెట్ అవ్వవు. సో చూస్తున్నారుగా, ఒక్క సన్ స్క్రీన్ వల్ల నేను ఎంత తెల్లగా అయిపోయాను. అండ్ దట్ ఈస్ మై బ్లష్, దట్ టు బ్రాండ్లెస్ బ్లష్. జస్ట్ అది బ్లష్ కూడా కాదు, జస్ట్ హైడ్రేటింగ్ స్టఫ్ లాంటిది. చూడండి తర్వాత మీరే, అసలు బ్లష్ లానే ఉండదు అది. అసలు నేను అది కూడా చూపించద్దు అనుకున్నాను, కానీ చాలామంది నేను ఏదేదో ప్రొడక్ట్స్ వాడేస్తున్నాను అనుకుంటున్నారు. బట్ నో, నేనైతే వాడేది ఈ 3 ఐలైనర్ ఎక్స్ట్రా అండ్ ఫేస్ మిస్ట్ అంతే. అండ్ బొట్టు 5, మ్యాక్స్ 6 అండి అంతే. నేను దానికన్నా ఎక్కువ వాడను. ఐలైనర్, కాజల్, బ్లష్ అండ్ ఫేస్ సన్ స్క్రీన్ అండ్ లిప్ ఆయిల్ అండ్ ఫేస్ మిస్ట్ 6 అంతే. అండ్ నేను అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసేసి ఈ హ్యాంగింగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ మా డాడీకి కొంచెం నేను ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం అని చెప్పి, నాది అండ్ మా డాడీది ఇద్దరికి, లైక్ నాకు వెస్ట్రన్గా ఉండడం ఇష్టం, మా డాడీకి ట్రెడిషనల్ ఇష్టం. సో నేను ఇండో వెస్ట్రన్ లాగా ట్రై చేశాను. అండ్ ఐ వాచ్ పెట్టుకొని చాలా లైక్ ఇన్ఫోసిస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునేదాన్ని, తర్వాత పెట్టుకోవట్లేదు. సో ఇంకా వాడుదాము, రోజు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను. సో నాకు ఒక ట్రాక్ ఉంటుంది అని చెప్పి
పెట్టుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ మై రేర్ బ్యూటీ లిప్ ఆయిల్, లిప్స్టిక్ కూడా కాదు. ఎవరైనా వెళ్ళి గూగుల్ చేసుకుంటే చేసుకోండి. దట్స్ టింటెడ్ లిప్ ఆయిల్. చాలా బాగుంటుంది, చాలా సేపటికి ఉంటుంది. అండ్ యా, ఇట్ ఈస్ వెరీ గుడ్ లిప్ ఆయిల్. నాకైతే ఇది నేను ఇన్ఫోసిస్లో ఉన్నప్పుడు కొనుక్కున్న స్టఫ్ ఇప్పటికీ ఉన్నాయి. అండ్ నేను రీసెంట్గా అసలు నేను ఇన్ఫోసిస్ మానేసిన తర్వాత నేను అసలు ఏది కొనుక్కోలే. దట్ ఈస్ ఆల్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇన్ఫోసిస్. అండ్ దిస్ ఈజ్ బర్బెరీ గాడెస్ శాంపుల్ పర్ఫ్యూమ్. నా దగ్గర పెద్ద బాటిల్ కూడా ఉంది, కానీ ఫస్ట్ అయితే చిన్నది కంప్లీట్ చేద్దాము, దెన్ లేటర్ ఆన్ విల్. అంటే బద్ధకం అండి, అందుకనే. అంటే అది ఎక్కడో వేరే కబోర్డ్లో ఉంది, అందుకని నేను ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నదని పెట్టేసుకున్నాను. అండ్ యా, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ లైక్ ఆన్ ఫాదర్స్ డే. ఇది నా అవుట్ఫిట్ ఆఫ్ ద డే అండ్ లుక్ ఆఫ్ ద డే. అండ్ యా, ఈ డ్రెస్లో కొంచెం ఫ్యాట్గానే ఉన్నాను. అండ్ ఇట్స్ మై మంత్, కరెక్ట్గా నాకు ఫాదర్స్ డే రోజే మంత్ వచ్చింది. సో యా, కొంచెం ఫేస్ కూడా డల్గా ఉంటుంది. అండ్ యా, మా డాడీ ఈజ్ లైక్ మధ్యాహ్నం వచ్చారు లంచ్కి. చెప్పాను 4 కల్లా ఇంటికి వచ్చేసే నాన్న, బయటికి వెళ్తాము అని. మా డాడీకి తెలియదు ఏంటనేది కూడా. సో యా, మా పిల్లోని తీసుకెళ్ళట్లేదు. సో మా పిల్లోకి వాటర్, దాని పప్పాయ అండ్ దాని స్టిక్ ఇస్తే ఇంకా ఆ రూమ్లో ఫ్యాన్ వేసి పెట్టేశాము. నేను అసలు లైట్స్ ఆఫ్ చేసేసాను, నాకు అదే బాధ అనిపించింది వచ్చేసరికి. అండ్ యా, మా మమ్మీ శారీ ఎప్పటిదో, ఎంత బాగుందో కదా శారీ కూడా, చాలా బాగుంది ఆ కలర్. అండ్ యా, నేనే కదా ఇంకా కార్ డ్రైవింగ్. సో యా, కార్ తీసేసి పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని. అండ్ ఒక్క గిల్టీ ఆర్ రిగ్రెట్ ఒకటి ఏంటంటే, నేను నా మనీతో ఏం చేయట్లేదు. మా పేరెంట్స్ ఇప్పుడు నన్ను పోషిస్తున్నారు. బిఫోర్ దాకా నేను జాబ్ చేశాను. లాస్ట్ ఇయర్ ఈ టైం వరకు ఐ వాజ్ డూయింగ్ మై జాబ్, బట్ తర్వాత మానేశాను. అప్పటి నుంచి 1 year నుంచి నన్ను పోషిస్తున్నారు మా పేరెంట్స్ నన్ను. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ హోప్ ఐల్ గెట్ అ జాబ్ సూన్. అండ్ నేను చేయాలి, ఐ హ్యావ్ ఇంటర్వ్యూస్. సో యా, అట్లీస్ట్ స్టార్టప్లో అన్నా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను ఎక్కడైనా. మా బుజ్జన్నే ఒక సజెషన్ ఇచ్చాడు, సో లెట్స్ సీ. అండ్ యా, ఇంకా డైరెక్ట్గా అసలు 4:30కి బయలుదేరామండి మేము. అసలు రీచ్ అవుతామా లేదా అని అనుకున్నాము నిజానికి. అండ్ యా, ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ 5 minutes బిఫోరే రీచ్ అయిపోయాము. నో 5:02 అయిపోయింది, బట్ మూవీ అయితే 5:15కి స్టార్ట్ అయింది. ఐఎమ్ లైక్ సో హ్యాపీ, లైక్ ఏ మూవీ ఏది మిస్ అవ్వలేదు. అండ్ యా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. నేను యాక్చువల్లీ ఇది ఆల్రెడీ తమిళ్లో చూసేసాను అమెజాన్ ప్రైమ్లో ఉంటే, బట్ తర్వాత తెలుగులో చూసా. బట్ ఇట్ వాస్ వెరీ ఇమోషనల్ అండ్ వెరీ నైస్. ఇట్స్ ఆల్ అబౌట్ పప్పా అండ్ డాడీ. అండ్ ఇంకోటి చెప్పాలా, లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డే రోజు కూడా మేము మా నాన్న సూపర్ హీరో మూవీకి వెళ్ళాము. అసలు దట్ వాజ్ లైక్ సో కోఇన్సిడెన్స్. అసలు కరెక్ట్గా ఫాదర్స్ డే రోజే రిలీజ్ అయినట్టు అది కూడా. సో యా, ఎండ బాగా మొహం మీద పడుతుంటే ఇంకా అది వేసుకొని నడుపుతున్నాను నేనే కారు. అండ్ నేను కొంచెం తిడతాను, అంటే మనకు నోట్దూలు ఎక్కువ. సో నేను ఎవరైనా అడ్డొస్తే తిట్టేస్తారే వేస్ట్ ఫెల్లో అని. అండ్ యా, మేము ఫైనల్ అయితే కార్ అక్కడ పార్క్ చేసేసుకొని రీచ్ అయిపోయాము. అండ్ ఐకాన్, పీవీఆర్ ఐకాన్ మాదాపూర్లో ఉంటుంది. అక్కడ మేము మూవీ టికెట్స్ బుక్ చేశాను నేను, బికాజ్ మా డాడీ మాల్లో ఎప్పుడు మూవీస్ చూడలేదు. ఎప్పుడు విజేత, ఏషియన్ లక్ష్మీ కళ ఇవే చూసేవాళ్ళు. సో మేము ఫాస్ట్గా వెళ్తున్నాం యాక్చువల్లీ టైం అయిపోయిందని, బట్ తీరా చూస్తే ఏం లేదు. ఇట్ డెంట్ స్టార్ట్ యాక్చువల్లీ. అసలు ముఖేష్ యాడ్స్ కూడా రాలేదు, లైక్ దట్ సిగరెట్ యాడ్స్ ఉంటాయి కదా. అండ్ ఇంకా ఫైనలీ మేమైతే సీట్లో కూర్చున్నాం అండ్ మంచి స్పాట్లోనే బుక్ చేసుకున్నాం టికెట్స్. సో అసలు టికెట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి, అసలు చాలా అంటే చాలా. అండ్ ఇది ఇంటర్వెల్ సీన్ అండ్ మూవీ వాజ్ వెరీ నైస్. అండ్ ఇంటర్వెల్లో ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాం. అండ్ అప్పుడే లంచ్ చేసాం కదా, ఇంకా మేము ఇట్స్ లైక్ ఏం వద్దులే, ఎలాగో డిన్నర్కి బయటికి మళ్ళీ ప్లాన్ చేశా. సో మా మమ్మీ వాళ్ళని అక్కడ ఒక ఫోటో తీశాను, లైక్ ఏమంటారు థంబ్నెయిల్ కోసం అండ్ మా మమ్మీ కూడా గుర్తుపెట్టుకోవడానికి. అండ్ మా డాడీకి బాగా నచ్చింది సినిమా, బాగా నవ్వుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ వాళ్ళకి బోరింగ్ అనిపించలేదు. ప్లస్ మా మమ్మీకి ఫైటింగ్ సీన్స్, ఫైటింగ్ ఉన్న మూవీస్ నచ్చవు. సో ఈ మూవీ బాగానే సెట్ అయింది, బాగానే లైక్ ఎంజాయ్ చేశారు, నవ్వుకున్నారు. ఐ కెన్ ఫీల్ లైక్ నేను ఉన్నాను కదా, పక్కనే కూర్చున్నా కదా. అండ్ యా, అట్ లాస్ట్ మేము డిన్నర్కి అయితే వచ్చాము. అండ్ ఉషా మూల్పూరీస్ కిచెన్, దీని గురించి చెప్పాలి యాక్చువల్లీ. సో వాట్ ఈస్ దిస్, ఇలా అయిపోయింది ఏంటి. సో మా బుజ్జన్నయ్య వాళ్ళు ఉంటారు, మా అన్నయ్య వాళ్ళు చెప్పారు లైక్ ఉషా మూల్పూరీస్ కిచెన్ కూడా బాగానే ఉంది, కుక్కర్ పులావు. అండ్ ఇట్ వాస్ ఫేమస్ అండ్ ఇట్ ఈస్ ఫేమస్. అండ్ మేమేంటంటే వాళ్ళు చెప్పారు లైక్ మనం ముందే ఆర్డర్ చేసుకుంటే మనకి ఫుడ్ వస్తుంది, లేకపోతే యూజువల్లీ వెయిటింగ్ టైమ్ ఇస్ 40 minutes అని చెప్పారని. మేము 7:30కి థియేటర్లో ఉన్నప్పుడే ఆర్డర్ చేసాము.
ఆర్డర్ చేస్తే అక్కడికి వచ్చాక 20 minutes అని చెప్పారు. సో అందుకని మేము ఇంకా ఆర్డర్ చేసాము. అండ్ లెమన్ చిల్లీ చికెన్ అనుకుంటా అది ఆర్డర్ చేసాము. స్టార్టర్ వచ్చేసరికి టైం పడుతుందని. అండ్ కరెక్ట్గా మేము స్టార్టర్ కంప్లీట్ చేయగానే మటన్ పులావ్ వచ్చింది. అండ్ నేను చికెన్ పులావ్ మటన్ పులావ్ 2 పెట్టాను బికాస్ సరిపోదని చెప్పారు ఇద్దరికి. అండ్ దిస్ ఈజ్ లైక్ ద హోల్ ఫుడ్. అండ్ నన్ను అడిగితే ఫుడ్ వాజ్ గుడ్, బట్ స్టార్టర్స్ క్వాంటిటీ చాలా తక్కువ వచ్చింది. అండ్ ఇది కింద సీటింగ్, గాలి ఉండదేమో అని చెప్పి పైకి వెళ్ళాం, బట్ పైన వాష్రూమ్స్ వాసన వచ్చింది. ఐ డెంట్ రియలీ లైక్ ఇట్, బట్ ఫుడ్ వాజ్ గుడ్. అండ్ మేము ఎక్స్ట్రా ప్యాకెట్ అయితే ఇంటికి తెచ్చుకున్నాము, మటన్ పులావ్ చాలా మిగిలిపోయిందని. సో దట్ వాజ్ ఉషాముల్పురీస్ కిచెన్. అండ్ ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మా పిల్లో పాపం మిస్ అయింది మమ్మల్ని. అండ్ నేను ఇది రివర్స్ పార్కింగ్ చేస్తున్నానులే. సో మా పిల్లో అయితే మమ్మల్ని బాగా మిస్ అయిపోయింది. సో దానికోసం అయినా ఫుడ్ తీసుకొచ్చి పెట్టేశాము. అండ్ ఇలా ఇంటికి వచ్చేసరికి ఇంకా మా డాడీకి చూడండి మా పిల్లో తోక ఎంత మిస్ అయిందో. మా మమ్మీని కూడా చాలా మిస్ అవుతుంది. మీరు చూడండి ఇప్పుడు మా మమ్మీ వస్తుంది ఎలా వెంట పడుతుందో. మా మమ్మీ తోక ఇరిగిపోయేటట్టు ఊపేస్తుందండి ఆ తోక. అండ్ సో మా పిల్లోకని తెచ్చాము, మేము తినలేదు. లైక్ మేము 2 కుక్కర్ పులావ్స్ పెట్టుకున్నాం, ఒకటి మటన్ అండ్ చికెన్. సో యాక్చువల్లీ ఐల్ టాక్ టు యూ లేటర్, ద నెక్స్ట్ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడైతే ఇది తినేద్దాం, ఓకే? పిల్లోతో కలిసి చెప్పు. ఇప్పుడు సినిమా ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది? సినిమా బాగుంది, ఫుడ్ బాగానే ఉంది. నీ రోజు అంతా ఎలా ఉంది? ఈ రోజు మొత్తం ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది. హ్యాపీగానే ఉందా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్ళింది. ఈ బంగారు తల్లిని మర్చిపోయి వెళ్ళిపోయాం మేము. సో హాయ్ గాయ్స్, ఈరోజు అయితే ఇలా ఎంజాయ్ చేసాం. అండ్ ఎస్, మీకు కనుక మా డే లైక్ మా ఫాదర్స్ డే నచ్చిందంటే please do like, share and subscribe to my YouTube channel. Thank you for watching. Bye. Hope you had a great Father's Day too.